వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడుర్రి. ఇప్పుడు నేను వైట్ గాడు డిగాడు ముగ్గురం కలిసి రంగం ఆయన మీకు ఎక్కేసాం. పుల్లలు పెట్టిండు పక్కకు పోయిండు. ఆయన పోయి మంచి శ్రీశైలంలో ట్రిప్ లో ఎంజాయ్ చేసుకుంటా మైలా ఆవీస్ గానంట. ఏయ్ బాబు లేవ్. నిద్ర లేదురా బే, మీరు నీళ్ళు పోస్తారేంద్రా? నీళ్ళు ఎందుకు వచ్చిర్రా? ఆ బొంతలు ఒడుచుకాలే చెప్దామని నీళ్ళు పోసి ఇప్పుడు ఏడు అరే అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. గుర్రెగాలరా మీరు, మీకు అర్థమైతుంది దారేమో. ఆయన మీతోని మంచిగా ఆడుకుంటుండ్రా, నీకు ఆయనకి కొట్లాట పెడుతుండు, ఆయన మంచిగా ఉంటుండు, మీకు అర్థమైతలేదు. నేను కూడా తెలుసు, నాకు తెలియకుండా బయట వాడుకుంటూ బయట తెలియకుండా నన్ను వాడుకుంటూ ఇదేంటైతే అరే నీ అబ్బా. ఆయన పోయి మంచి శ్రీశైలంలో ట్రిప్ లో ఎంజాయ్ చేసుకుంటా మైలా ఆవీస్ గానంట. పాటలు పెట్టుకుని ఎంజాయ్ చెప్తారా? ఒక్క నిమిషం చెప్తారా? మీ ఇద్దరికి పంచాయతీ పెట్టిండు, మొత్తం కారణం మూల కారణం మొత్తం ఆయనే. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆయన మీద గట్టిగా రివెంజ్ తీసుకొని నాకు బయట అయితే పంచాయతీ పెట్టిండు, గొడవలు పెట్టిండు. కొన్ని రోజులు మీ ఇద్దరం మాట్లాడుకోలేదు. నేను బయట నిజంగానే మాట్లాడుకోలేదు కొన్ని రోజులు. మేమిద్దరం అయితే మాట్లాడుకోలేదు కొన్ని రోజులు. పుల్లలు పెట్టిండు పక్కకు పోయిండు. మంచి శ్రీశైలంలో కొంచెం కూడా నిజంగా శ్రీశైలం పోయిండు, లడ్డు వేయలే, ఏమి వేయలే. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడుర్రి. ఇప్పుడు నేను వైట్ గాడు డిగాడు ముగ్గురం కలిసి రంగం ఆయన మీకు ఎక్కేసాం. ఫస్ట్ చూద్దాం ఏం చేస్తున్నా చూద్దాం. శ్రీశైలం పోయి వచ్చిండు, నైట్ 12 అయింది. వచ్చేసరికి పైన ఉండు పడుకుండు, లేవలేదు, జరవై లేకపోతే పండుకున్నాడు పైన దొరికిండు. మీరైతే వండుకున్నా గాయస్. సప్పుడే వండుకున్నా. పొద్దున అయితే పైన జోరు నిద్రలు ఉండు, ఇంకా లేవని కూడా లేవలేదు. అరే మంచి ప్లాన్ చెప్తా. మైక్
బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆ బకెట్ లలో కూడా నీళ్లు ఫుల్ ఉన్నాయి. పొద్దు పొద్దులా ఇంకా గుప్పాం మళ్ళీ అనుకుంటే ఏం కాదు. పొద్దున మనం ఎవరు మేము బయటగా ఉండే పొద్దున అయితే లేవలేదు, పైన వండుకుండు గుమ్ములో నిద్రలు ఉండు ఆయన. అలా మమ్మీ కూడా ఇంకా పైన వండుకొని చెప్పి మేము పైన చూస్తే పైన మంచిగా పక్కేసి మంచిగా వండుకుంటా ఆరామ్స్ ఇట్లా టైం ఎంత అవుతుంది? టైం అయితే చూడు ఒకసారి 9:44. 9:44 రెండో కూర్చున్నాం కూడా అది వస్తుంది, దగ్గర బిల్లింగ్ పైన దగ్గర వండుకున్నా పది అవుతుంది. నీళ్ళు కుప్పేదామా నీళ్ళు పోదాం. వెళ్ళి తీసుకురా నేను చెప్పేది 3 బకెట్లు తీసుకురా. ఈ 2 తీసుకురా. ఏయ్ బాబు లేవు. బర్రె పిల్లలు గుడ్ మార్నింగ్. హాయ్ హలో. ఎట్లా జరిగింది శ్రీశైలం ట్రిప్? నైస్ మీట్ యూ. ఏందిరా ఇవి బొంతలా? ఇవి బొంతల మీద ఏందిరా? ఏంది టైలెట్ పోసుకున్నావు అవి అంతా? ఏంటి సార్ అది? టైలెట్ పోసుకున్నావు అవి అంతా? నైట్ భయం ఆడుతుంది, ఒక్కడు భయం ఆడుతుంది, టైలెట్ పోసుకుంటావు. నిద్ర లేదురా అబ్బాయి, మీరు నీళ్ళు పోస్తారేంద్రా? బొంతలు అన్ని ఆగమాగం చేసిర్రా మీరైతే. మా అమ్మ వస్తే పొట్టు పొట్టు కొడుతుంది ఇప్పుడు. తిడుతుంది. మమ్మీ విషయం నీళ్ళు వేస్తుంటే అరే మీరు ఏందిరా అబ్బాయి, నాకు నిద్ర వస్తుందిరా అంటే నీళ్ళు ఎట్లా వస్తారా మీరు? కాదు నీళ్ళు ఎందుకు వచ్చిర్రు మీరు? కారణం ఉంది రైట్ రాలండి. అయితే నాగిలోకుట్ట వైట్ గాన్ తోటి ఆడుకుండు. నేనేం ఆడుకున్నారా అబ్బాయి? వైట్ గాన్ తెలియకుండా నాతో ఆడుకుండు. ఈయన ఒక్కడు పోయి శ్రీశైలం వల్ల మైలావి నేను అప్పుడే చెప్పిన శ్రీశైలం వస్తారా అంటే కూడా వచ్చి మీరు వచ్చినారు. ఎంజాయ్ చేసుకుంటా చెప్పలేను. చెప్పలే. నాకైతే చెప్పలేరు. అయితే చెప్పలే. ఏమో తెలుసా, అయితే ట్రిప్ తీసుకోతాడేమో పోదాం అనుకున్నా. బొంతలు అన్ని సాయిరామ్. అరే నీళ్ళు ఎందుకు వచ్చిర్రా? నీళ్ళు ఎందుకు వస్తారా మీరు? వైట్ వైట్ గా నువ్వే ఎందుకు వచ్చి నీళ్ళు ఎందుకు వచ్చిర్రు? మా ఇంట్లో వేసావు గట్టి అనిపించింది. మా అరే నేను నీళ్ళు వచ్చినా అనరా మీ మీద? నీళ్ళు కాదు, నన్ను ఫోటో తీసుకోపోయి మా ఇంట్లో చూపిస్తే ఫోటో తీసుకొచ్చి నీడు నన్ను అంటుండు. నువ్వు ప్లాన్ ఇచ్చింది నువ్వు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇచ్చిందా? అంతే నేనకి నువ్వు రివెంజ్ తీసుకుంటా అంటే ఇవారా? తీసుకుని మరి మేము తీసుకున్నాం. అరే మీకు ధమాకున్నా? అరే ఇంత అన్న నీళ్ళు పోయిడే నిద్ర లేక కళ్ళని ఎర్రగా అయినాయి నాయి. వైట్ గాన్ మీద లవ్ లెటర్ చేసినాం. ఏంది లెటర్ వచ్చిందిరా బే? వాందిలో కూడా నాతో చేయించినావు. నావేనేమో నువ్వే బే. నువ్వేమన్నావు? ఏమన్నావు నువ్వు? ప్లాన్ ఇచ్చినావు, నేను చేసిన. ప్లాన్ ఇచ్చినా? ఈ పెద్ద లంగి, ఇంకా పెద్ద లంగా చేసిందే నన్ను అంటుండు. నేనేం చేసినా? అరే నువ్వే కదా సపోర్ట్ ఉన్నట్టు. సపోర్ట్ ఇస్తే అది నా తప్ప. నాకు ఓడిచ్చిండ్రు, 5 ఇచ్చిండ్రు. నేను ఇయ్యలే. ఆడేమన్నాడు? స్టోరీలు చూసినవారా అన్న? జస్ట్ నేను ఆ స్టోరీలు చూసిన ఇప్పుడు ఏదన్నా ఒకటి వేసా వస్తా అన్నాడు. అరే వీడియో తీసుకుంటే ఇంకెందుకు ఫోన్ చేసినా?
లవ్ లెటర్ అది అయింది వాటికి అని పిలిపిద్దామని పిలిపించిన సరే అదంతా కాదురా బే, నీళ్ళు ఎందుకు వచ్చిర్రా ఆ బొంతలు ఒడుచుకాలే. గుడ్ మార్నింగ్ చెప్దామని. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదు ఇద్దరం నాశనమైన నువ్వు ఒక్కని మంచిగా వండుకుంటే సరిపోతుందా? ఏంద్రా మీరు లవ్ లెటర్ అన్ని చేసినావు నా మీద ఫోటో తీసుకుని లవ్ లెటర్ కాదు, ఆ లవ్ లెటర్ అని మీద వచ్చింది. నేనేం చేసినారా? షాప్ కాడుకోతే ఏమంటుంది తెలుసా? ఏమంటా మంచిగా ఉంది మా మనవరాలు ఫోటో చూపిరా మాకు చూపే ఆ ఫోటో అంటుంది. పెళ్లి చేసుకోను లవ్ లెటర్ ఎక్కడ నీకు వాళ్ళు ఇచ్చారు ఇక వీడియోలో పెడతారా అని నన్ను అంటారు. ఆయన పిల్ల ఇట్లా కూర్చోండి ఇట్లా 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 నువ్వు అతనక్కరా? మీరు ఏందిరా ఆయన ఇప్పుడు అంతా కొద్దిసేపు మంచిగా వండుకుందాం అనుకున్నా కాసి నేనైతే. టైం ఎంత అవుతుంది? ఆగు రాబాయ్, ఇరవై నీళ్ళు వచ్చినాక ఏం కాదు పండు ఊరలాడు ఇప్పుడు మొత్తము ఈ బొంతలా ఏంది రాబాయ్? మా అమ్మ ఒకసారి ఇడుతుంది. నీళ్ళు పోసుకొని వచ్చిర్రు ఇంకా 2 బకెట్ల నీళ్లు. ఏందిరా వైట్ గా? వీళ్ళు మంచిగా వండుకుని లేపి డాన్సులు చేస్తారు, కథలు పడుతారు గాయస్ వీళ్ళు. ఇదే మన పద్ధతేనా చెప్పు? అలా అలసిపోయి శ్రీశైలంకి రివెంజ్ అంటారు. ఏం రివెంజ్ రా? ఏం రివెంజ్ ఏం లేదు, కాకపోతే మా ఇద్దరి మీద నువ్వు పెద్ద వీడియో చేసినావు మా ఇద్దరి మీద. వీడియో నేను ఏం చేయలేదు, అంతా వైట్ గా వేసి ఆ వంశీ నువ్వు ఈడు అన్ని వేసి ఎంకలుండు కాదు, ఏం తెలియనట్టు ఎంకలుండు. చెప్పు మొత్తం మూలకాలం ఓర్రా, మూలకారణం కాదు మీకు పిక్చర్ రా. అరే వంశీగా ఇది నువ్వు వాళ్ళు కలిపి వేసి నా మీద నీళ్ళు ఎందుకు వచ్చిర్రా మీరు? ఏది కలిపి చేసాం అవి మీద వాళ్ళ అమ్మ కోరేపి నేను చెప్పమా నాను ప్లాన్ సపోర్ట్ ఇచ్చా బే. అరే నా కోపం తెప్పారు. నువ్వు నాకు ఫోన్ ఏం చేసావు మళ్ళా? అరే ఫోన్ ఎందుకు చేసినారా? జస్ట్ చెప్దామని ఫోన్ చేసిన, పోయి అలా చూపించమన్నాను నేను. మరి రివెంజ్ అంటారు దారే. రివెంజ్ దేనికి రా? నువ్వు తీసుకున్నావు రా రివెంజ్. ఏ చూసిరా గాయస్ ఎట్లా చేస్తున్నా వీళ్ళు? అరే మీకు దమాక్ పని చేయరా? మీ నీళ్ళు పోసిరు చేసినోడు వాడు ఒక్కడు. ఏం చేసిరు? అది గుర్తుంది, ఇప్పుడు మీరు వేసింది. అరే నాకు తెలుసురా, మీ ముగ్గురు కార్ల పాటలు పెట్టుకొని మై లవ్ ఈస్ గాన్ అరే వైట్ అనిల్ అరే రారా ఇప్పుడు ఇంటనేమంటారా మీరు? ట్రిప్పులు ఎంజాయ్ అయ్యిర్రా అని మళ్ళా రమ్మన్నా నేను రమ్మన్నా వచ్చిరా రాలేదు, మరి నేనేం చేయాలి? నాకు చెప్పినాడు. అరే ఎక్కడ పోతాడు? ఇంకే తెలియదు. కాదు నన్ను నాకు చెప్పిన నేనంటే ఓలే నా తమ్ముడు నా గొండ్రు పులి ఇంకే ఈయన తీసుకోవాలి. అరే మీరు ఏడొస్తారా? మీరు అది ఇంట్లో పంపిస్తుందా అమ్మ? పంపిస్తుంది ఏడ పంపిస్తారా? పంపిస్తారు. అదంతా నేను రమ్మన్నా ఆల్రెడీ ఫస్టే చెప్పిన. రమ్మంటే ఇడేమన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. అవును నేను చెప్పానా? మరి ఇంకా ఇంట్రెస్ట్ లేదు ఎట్లా తీసుకుంటారా? నాకు ఇంట్రెస్ట్ అయితే వీణా తీసుకోవచ్చు, కనీసం వాడగానే చెప్పొచ్చా? ఈడేడుండో వన్ కిలో ఈడేడుంటాడో వన్ తెలియదు. ఎందుకు చెప్తా నేను? జ్వరం వచ్చింది. అరే అదంతా కాదురా, మీ నీళ్ళు అవసరమా రా? నీళ్ళు వచ్చి ఇప్పుడు ఏడు అక్కడ నీళ్ళు ఖాళీ ఉన్నాయని వచ్చినాం. నీళ్ళు ఖాళీ ఉంటే వస్తారు. ఇంకేమన్నా పోయిపోయిర్రా? అంగో ఆ షెర్లో ముంచి అయితే పుట్టిపోయి తీసుకు ఆ షెర్లో ఎత్తామనుకున్నా. నేను మంచిగా వండుకుని నీళ్ళు పోసి లేపిర్రు. వీళ్ళేంది నేను పండుకున్నా చూసి నీళ్ళు పోసిర్రు. అసలు ఇగో ఈడు చూసి ఇట్లుండు కానీ ఈడే చెప్పొచ్చు, ఈడే చేస్తాడు అంతా. నేను చెయ్యలేను నాయన, నాకే తెలుసు. నేను ఇంకా వీళ్ళ దగ్గర శ్రీశైలం రాణికి చేత కాక పోయినోనికి పులాలు పెడతారు. ఎవరు? మీరు. నువ్వు నాకు ఒక్కని చెప్పినావు. ఎవరు చెప్తారా? నీకు చెప్పినా లేదా? వీడు నాకు చెప్పిండు శ్రీశైలం మోదం రాని. కాకపోతే నేను చెప్పిన అన్న నాకు ఇంట్రెస్ట్ నేను రానా అని చెప్పిన. ఎందుకు రానప్పుడు లేనట్టే ఉండాలి. ఇదే చెప్తాను ఎందుకు అన్నాను. అయితే ఆ ఫోటో వీడియో చేసిర్రు, నాకు నచ్చలే, నాకు కోపం వచ్చింది. అది
దానివల్ల నేను రానని చెప్పిన. కనీసం మరి వీణాలు తీసుకోవచ్చుగా, కనీసం వంశనకన్నా చెప్పొచ్చు కదా. దీంట్లో అయిపోవచ్చుగా. అరే ఆడు ఏడొస్తాడు, ఆడు చిన్న పోరాడు, ఆడు వస్తాడు పోరాడా? 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 ఏ పోరాడా? పోరాడా? పెద్ద ఆయన ఏంద్రా బుంతలేంద్రా బై. ఇది అది అరే వైట్ ఇద్దరు నొప్పిస్తా బెడ్షీట్ కాదు. మా అమ్మ చూసింది అనుకో తిడుతుంది. ఇప్పుడు అవి ఊరుత్కాలి, ఇప్పుడు ఆ బొంతలు ఊరుత్కాలి. నీళ్ళన్నీ ఓ శాగం చేసిర్రు. ఆ మెత్త అలా నేను మిమ్మల్ని నమ్మను. అరే పాయసాబ్ నువ్వు నా దోస్తురా, తమ్ముడు. ఏమేం చేస్తారు ఆ ఫుట్బాల్ ఆడ? అరే నీళ్ళు వేసుడేంది రా మీది? ఏం పోసాడా? ఎవరు వేసింది? మీ ముగ్గురేగా వేసింది. అల్లా వంశన వచ్చింది. మీరంతా ఖరాబ్ చేసిర్రు. చిన్నగా లేచి మంచి స్నానం చేసుకొని ఫోన్ చేద్దాం అనుకుని వీళ్ళకు. ఆ? అరే ఏమ్రా మీరు తమాషా చేస్తుర్రా రా మీరు? తమాషా చేస్తురు కాదు వీళ్ళంతా. బొంతలని పచ్చ చేసి ఇంకా మీద బొంతలు వేసుకురు. అరే ఏది ప్రశాంతంగా ఎట్లా పడుకో. నువ్వు అనేది కాసి ఉతికి ఆరేసి మా అమ్మకి ఇచ్చిరా. మేము ఎందుకుతామా? నీళ్ళు ఎందుకు వచ్చిర్రా మీరు? ఎందుకు వస్తారా? అరే అరే వీడియో ఏం చేసినాం రా? ఆడి చేస్తాను అంటారేంద్రా మీరు? నాకు సంబంధం లేనా, నా మీద చేసిర్రు. ఓరు చేసిరు, ఓరు చేసిరు మీరు. అరే పక్క ద్రోహులు. ఇగో ఈడు అన్ని వేసి ఇంకా దొరుకుతాడు లాస్ట్ నన్ను అంటున్నారు మీరు. నేనేం చేస్తున్నా? అరే వీడియో మీద అయితే చూసిరు కదా. దోస్ అరే కాదు పానం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం. గర్వంతో మనలో కలిసిపోతుంది. ఈ కొట్లాడుకురు ఇద్దరు దోస్తులు అంటే ఇప్పుడు ఈ ఇందిరా బొంతలు అసలు వాళ్ళిద్దరికి పంచాయతీ పెట్టింది నువ్వేగా. పంచాయతీ నేను కెడతారా? ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య బద్ద శత్రుత్వం పెట్టిన పృథ్వన. ఇది బాగుంది గాయస్ నన్ను అంటారు వీడియోలో. మీరు కొట్లాడుకొని సరే సరే పట్టుకో. ఇంత మంచిగా ఉండి ఇంత మంచిగా వాడిని ఒక తమ్ముళ్ళగా చూసుకున్నా నేను. ముగ్గురం వాడే. ఏ నాకేం తెలియదు నాయనా, నువ్వు నా మీద ఇట్లా ఐడియాలు ఇంకే వస్తాయి. వీడియో చూస్తే తెలుసా కానీ ఓవర్ చేసి వీడియో కాదు ఈ బొంతలు అన్ని ఉతకాలి. ఈ బొంతలు ఉతికి నాకు ఒవ్వని ఇచ్చిపెట్టా నేను ఇప్పుడు. ఏంది వాడు వచ్చాడు కాదు మీరు కిందికి ఇవి ఏందిరా బట్టలు, ఇవి ఏందిరా మీరు చూసావా ఇప్పుడు? దాంట్లో తప్పు పచ్చి అయిపోయింది మొత్తం. ఇద్దరు ఎప్పుడు చెప్తున్నా తప్పు లేదు. నువ్వు చెప్పిపోయి ఇంకేమన్నా చెప్పిపోయి వాళ్ళతోని ఇంకేం చెప్పిస్తా? అరే ఏం చెప్పినవారు ఇల్లాక ఎవరు వచ్చిన మొత్తం పచ్చ వేసారు కాదు ఇవి. ఆ వంశాడు చేసి అన్ని చేశాడు, ఎక్కిస్తాడు వీళ్ళకైతే. వాళ్ళు ఎక్కియంగానే వీళ్ళకి ఉబ్బుతుంది ఇంత. అరే నేను మంచిగా వండుకున్నాను లేపి ఇప్పుడు అవసరమా బొంతలు ఉత్తురు? అవసరమా ఎప్పుడు ఇది? ఏం చేస్తుర్రా మీరు? కదా వేసారు బొంతలు అన్ని. చేసినాం కానీ మళ్ళీ ఆయన అడుగు మొత్తం చేపించిండు వాడు దించి. బొంతులు ఉత్తుకోమంటుండు మళ్ళీ పృథ్వాన.